ఆ మనుష్య హృదయమునకు గోచారము కాలేదు అంటున్నాడు. అంటే ఇవన్నిటిని కూడా దేవుడు ప్రేమించిన వారిని, ఇది దేవుణ్ణి తన్ను అంటే తన్ను అంటే ఎవరు? దేవుడు తన్ను ప్రేమించిన వారిని, అంటే దేవుణ్ణి ప్రేమించిన వారికి ఇవి గోచారము. అవి కంటికి కనిపించేవి కాదు, చెవికి వినబడేవి కాదు అంటున్నాడు. ఏమండి, భూమి మీద చాలామంది ఉన్నారు దేవుణ్ణి ప్రేమించాము అని చెప్పుకునేవాళ్ళు. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం కూడా ఏదో మొక్కుబడిగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎన్నో రకాలుగా వాళ్ళ బోధల విషయంలో కావచ్చు, వాళ్ళ ఆచారాల విషయంలో కాదు, అలా ప్రేమిస్తుంటారు. అలా ప్రేమించడం కాదు, దేంతో ప్రేమించమన్నాడు, అసలు ఏం చేయమన్నాడో కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, ఆ విషయాల ప్రకారంగా మనం ఆలోచించుకున్నాం అనుకోండి, ఇక్కడ ప్రేమించిన వాళ్ళు తన్ను ప్రేమించిన వారు అన్నాడు. తన్ను ప్రేమించిన వారు అంటే ఎలా ప్రేమించాలి? ఇంతకీ దేవుణ్ణి ఎలా ప్రేమించాలో తెలుసా? ఏమండి, ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? మన పిల్లల్ని ఎలా ప్రేమిస్తామో మనకి తెలుసు, మన భర్తని ఎలా ప్రేమిస్తామో తెలుసు. వాళ్లకు కొన్ని దాచబడినవి కొన్ని ఉంటాయి. ఏమంటే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, పిల్లల కొరకు కొన్ని దాచుతారు, కొన్ని దాస్తారు. అలాగే అమర ప్రేమికులు ఉన్నారనుకోండి, భర్తకు తెలియకుండా భార్య కొన్ని దాచేస్తుంది. అలాగే భర్త కొన్ని భార్యకు దాచిపెడుతుంటారు, కొన్ని రహస్యంగా చెప్పబడతాయి. అవసరతను బట్టి వాళ్ళు తీసి చెప్తారు. అంటే ఏ ఆపదలో ఏం వస్తాయో అని చెప్పి తన పిల్లలకు తల్లిదండ్రులు రహస్యంగా దాచిపెట్టి, వాళ్ళు ఏదన్నా హాస్పిటల్ విషయంలోనో లేదా చదువుల విషయంలోనో లేదా వివాహ విషయంలోనో ఆ సందర్భాల్లో ఆపదలు అవసరమవుతాయని దాచిపెట్టి అప్పటి వరకు చెప్పకుండా సడన్గా సర్ప్రైజ్ ఇస్తుంటారు కొంతమంది తల్లిదండ్రులు. మనం గమనిస్తూనే ఉండడం. అంటే వాళ్ళకు దాచిపడినవి ఏంటంటే ఈ లోక సంబంధమైనవి, వాళ్ళకు అవసరమైనవి దాచిపెట్టి ఇస్తారు. అవి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు కూడా ఎలా ప్రేమించాలి అని మనం ఒక మాటను చూడగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఎలా ప్రేమించాలి అనే దాని గురించి మనం క్లుప్తంగా అక్కడ చెప్పాడు. చూడండి, చిన్నపిల్లలారా ఆ మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము అన్నాడు. ఇక్కడ చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక అన్నాడు. చిన్నపిల్లలారా అంటే ఎవరో చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలకు చెప్పడం కాదు. ఇక్కడ దేవుని పిల్లలు ఈ భూమి మీద ఎలా ప్రేమించాలి అంటే మాటతోనూ నాలుకతోనూ కాక. ఈరోజు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నారు, ఏమిచ్చి ప్రేమిస్తున్నారని మనం ఆలోచిస్తే ప్రపంచ క్రైస్తవ్యం ఏమండి అన్నీ కూడా మాటలతోనే ప్రేమిస్తున్నారు, నాలుకతోనే ప్రేమిస్తుంటారు. ఎలా? ఈ మాటలతోనే కదా దేవుని స్తుతించేది. స్తుతి 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 అని మనం ఎన్ని సంపూర్ణ రాత్రులు చేసినా నాలుగుతోనే కదా చేసేది, మాటతోనే కదా చేసేది. మాటతో కాకుండా నాలుకతో కాకుండా దేంతో చేయాలంటున్నాడు? దేంతో చేయాలి? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అన్నాడు. ఈరోజు దేవుణ్ణి ప్రేమించటం అంటే చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే, ప్రథమ ఫలాలు ఏదో తోటలో బీరకాయలు చెట్టు వేసారు అనుకోండి, బీరకాయలు పండి అనుకోండి, మొదటి బీరకాయ దేవునికి, మొదటి సొరకాయ దేవునికి. ఏమండి, ఏది పండినా కానీ మొదటిది దేవునికి ఇవ్వడం, అది ప్రేమించటం అనుకున్నారు, అది ప్రేమించటం అంటున్నారు. ఇది మాటతోనూ నాలుకతోనూ కాక. ఎన్ని మాటలు చెప్పినా మనం క్రియతో చేయలేం. అంటే దేవునితో ఎన్నో మాటలు చెప్పవచ్చు, నాలుకతో ఎన్నో బొంకొచ్చు, ముఖస్తుతి చేయొచ్చు, కానీ అలా కాదంటున్నాడు. క్రియతోనూ చేయాలి అంటున్నాడు. ఏంటి క్రియ? క్రియ అంటే పని. పని చేసేవాళ్ళు కూడా ఉన్నారు నామకాయత క్రైస్తవులు. ఏంటి క్రియ? క్రియలు అంటే ఈరోజు మొక్కుబళ్ళు ఉన్నాయని, లేదా ఈరోజు చర్చిలకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు, అది కూడా క్రియే. మెట్లెక్కి మీకోసం ఉపవాసం ఉన్నాం, అది కూడా క్రియే. కానీ ఇవి క్రియలు కాదంటాడు. ఆ క్రియ దేంతో ఉండాలి? సత్యముతో ఉండాలి, అంటే వాక్యముతో ఉండాలి. నువ్వు చేసిన క్రియ వాక్యం సమర్థించాలి. ఏమంటే నువ్వు చేసిన పనులు
వాక్యం అంగీకరించాలి. నువ్వు చేసిన పనులు దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నువ్వు చేసిన క్రియ దేవుడు మెచ్చుకొనదగినగా ఉండాలి. అలా ఉండగలిగితేనే దేవుణ్ణి ప్రేమించిన వారు అవుతారు. అలా దేవుణ్ణి ప్రేమించిన వారు ఉంటే వాళ్ళ కొరకు దేవుడు దాచిపెట్టిన మేలులేంటి, ఇది కూడా మనం ఆలోచించాలి కదా. అంటే మనము జీవితాంతం కూడా క్రైస్తవ జీవితంలో మొదటగా మనం బాప్తిసం తీసి సంఘంలోనికి వచ్చిన తర్వాత ప్రతి వాక్య సంబంధమైన విషయంలో క్రియతో మనం ముందుకు సాగిపోవాలి. ఎప్పటి వరకు అంటే మనం మరణించేంత వరకు దేవుని క్రియలలోనే మనం ఉండి మరణించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఈరోజు మనం ఏంటి, ఈరోజు క్రైస్తవ సమాజాలు ఎలా ఉన్నాయి, ఏదో మొక్కడి లోకంలో ఆశలు తీసేసేయండి. లోకంలో ఉన్న వాళ్ళ డినామినేషన్లు కావచ్చు, వాళ్ళ సంఘాలు కావచ్చు, వాళ్ళ ఆచారాలు కావచ్చు, వాళ్ళ పద్ధతులు కావచ్చు, తీసేయండి. ఇక్కడ మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీకు చాలామంది వాక్యం అర్థం కాకపోతే ఈ సంఘంలో నివసించలేరు. మీకు అర్థమైందా? బైబుల్ కానీ చదవకుండా వాక్యం కానీ అర్థం చేసుకోలేకపోతే ఈ బీఓవైలో సంఘంలో అనేది మీరు నివసించలేరు, ఉండలేరు. ఎప్పుడు మీరు ఉండగలుగుతారంటే దేవుడు అర్థమైనప్పుడు, అసలు వాక్యం చదువుతున్నప్పుడు, లేఖనాలను పరిశోధిస్తున్నప్పుడు, అసలు ఇది కదా సత్యం అని మీరు ఎప్పుడైతే గ్రహించగలుగుతారో అప్పుడు మీకు ఆనందం వస్తుంది. అప్పుడు సంఘం అంటే ఏంటో తెలుస్తుంది, సంఘం చేయాల్సిన క్రియలేంటియో తెలుస్తాయి. అంతేకాదు లోకంలో వాళ్ళకి అలానే ఉన్నది, మనకెందుకు ఈ శ్రమలు అనుకున్నారనుకోండి, మీరు ఆత్మీయంగా మీరు మరణించినట్లే. ఆత్మీయంగా అంటే మీరు ఆత్మీయంగా అంటే ఏ వాక్యం మీకు తెలీదు, ఏ వాక్య లేఖనాలు కూడా మీరు పరిశోధించలేరు. ఆ పరిశోధనాత్మకంగా మనం జీవించలేము. అంతే కదా. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి, అక్కడికి మీరు ఏమన్నా వాక్యానికి విరుద్ధంగా ఉన్నారనుకోండి, డాడీ గారు ఏమంటాడు, బయటికి వెళ్ళిపోండి అంటాడు. ఇంకంతే. లోకంలో ఉన్న ఏ దైవ సేవకుడు అలా అంటారు చెప్పండి? లోకంలో ఉన్న ఏ దైవ సేవకుడు అలా అంటారు చెప్పండి? ఒక చర్చికి వచ్చే ఒక విశ్వాసిని మీరు వాక్య ప్రకారంగా జీవిస్తారా, జీవించండి, లేకుంటే వెళ్ళిపోండి అని ఏ దైవ సేవకుడు అంటారు? అంటే దేవునికి భయపడాలి, వాక్యానికి భయపడాలి. ఆ వాక్యానికి భయపడితేనే నీకు పరలోకం, ఆ పరలోకం రావటానికి గురించే ఈ తపన, ఈ ఆరాటం, ఈ పోరాటం. కనుక లేనిపోని చెప్పి విశ్వాసిని మాయ మాటల్లో చెప్పి లోకంలో ఉన్న కొన్ని ఆశలు చూపించో, లేక లోకంలో ఉన్న నీకు ఏదో వస్తుందని చూపించి మనం ఇక్కడ మాయ మాటలు చెప్పవచ్చు. కానీ మనం మరణించిన తర్వాత అసలు పరలోకం రాకపోతే మనం దేవుని నమ్ముకోవటం ఎందుకు, దేవుని కొరకు మనం కష్టపడటం ఎందుకు, దేవుని కొరకు మనం ఎన్ని శోధనలు అనుభవించటం ఎందుకు? కనుక ఆ లోకమే లేకపోతే మనం ఈ లోకం మీద ఎన్ని కష్టాలైనా అనుభవించి మనం చనిపోవటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు? రాబోయే లోకం కొరకు. అందుకే మనం ఏంటి, ఒక కార్యక్రమం చేసామనుకోండి, ఒక కార్యక్రమము దేవునికి ఇష్టంగా చేసామనుకోండి, పోయినసారి మనం చేసాం కదా, ఇంక మనం చేయలేము, ఆగిపోతాం అనుకుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు అలా చేసేవాళ్ళని, దేవునికి ఇష్టలుగా చేసేవాళ్ళని ఏమని చెప్తున్నాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా అక్కడ ఒక సందర్భం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, దేవుని పిల్లలకు ఉపచారం చేసి, దేవుని సేవకులకు ఉపకారం చేసి, దేవుని క్రియలను చేసి, అక్కడితో ఆగిపోకూడదు. మనం చేసేవలే దేవునికి ఇది చాలు అనుకోకూడదు. మన జీవితాంతం చేస్తేనే ఏంటి, దేవునికి ఇంకా ఉన్నతమైన విలువలు, ఉన్నతమైన ఘనాన్ని మనం దేవునికి తెచ్చినట్లు, అనేక ఆత్మలను రక్షించడం, ఇంకను ఉపచారము చేయుచుండుట చేత దేవుని నామాన్ని బట్టి, దేవుని ఉన్నతమైన ఆ నామాన్ని బట్టి నువ్వు చేసిన క్రియకు చూడండి, నువ్వు చేసిన ఆ సత్యముతో కూడిన క్రియను చూడండి, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు పలానా వ్యక్తి, పలానా కుటుంబం నా నామం నిమిత్తం, నా సువార్త నిమిత్తం పలానా కార్యక్రమం చేశారు, అంతటితో ఆగలేదు, ఇంకను చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపించిన ప్రేమని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏమంటే మనుషులు మర్చిపోతారు, మనుషులు మర్చిపోతాం. మన కుటుంబంలో ఏదన్నా కార్యక్రమం జరిగింది అనుకోండి,
మనం ఏంటంటే న్యాయం చేశారనుకోండి గుర్తుంచుకుంటాం, ఏమన్నా మోసగించారనుకోండి మనం వాళ్ళ జోలికి మనం వెళ్ళాం. అలాగే పలానా వాళ్ళ చేత నేను మోసపోయాను, పలానా వాళ్ళ చేత నేను అన్యాయస్తుడయ్యాను అని చెప్పి మనం ఆలోచించుకుంటాం. కానీ మనం చిన్న చిన్న కార్యక్రమాలు చేసామనుకోండి కొందరు మర్చిపోతారు. వాళ్ళ బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏమంటే పిల్లలు కావచ్చు, వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోయినా దేవుని నామాన్ని బట్టి, దేవుని కార్యక్రమాన్ని బట్టి ఒక చిన్న కార్యక్రమం చేసామనుకోండి మనం మర్చిపోతాం. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత మనం కూడా పలానా కార్యక్రమం చేసాం కాబట్టి అది మర్చిపోతాం. కానీ దేవుడు లిస్టులో, దేవుడు డైరీలో అది రాసుకుంటాడు. మన నామాన్ని బట్టి పలానా స్వార్థ కార్యక్రమం చేశాడు, నా నామాన్ని బట్టి, నా గురించి గొప్పగా చెప్పటాన్ని బట్టి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఏ కార్యక్రమం అయినా కావచ్చు. కనుక అలాంటి క్రియలు చేయించాలి. వాక్య సంబంధమైన క్రియలు సత్యముతో చేయిస్తేనే దేవుణ్ణి ప్రేమించినట్లు. అర్థమైందా? దేవుడు అలానే చేస్తే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం మనం చేస్తే ఇంతవరకు చాలు అనుకుంటాం. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంఘంలో ఒక బాధ్యత, అంతే కదండి. ఒక కుటుంబంలో ఇది కూడా ఒక భాగం. అలా ఆలోచించుకొని సంఘం ద్వారా చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలా చేసి ఎవరైతే ఆలోచిస్తాడో దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు అవుతారు. అలా ప్రేమించిన వారికి దేవుడు చేసిన మేలులు మనకి అర్థమవుతుంటాయి. ఇప్పుడు మీరు రెండో అధ్యాయం 9వ వచనంలో ఇప్పుడు అర్థం కాదు, చివరిలో అర్థమవుతుంది మీకు ఆ మాటలు. అవి ఈ లోక సంబంధమైనవి కాదు. ఆ మేలులు అంటే ఏదో దేవునికి ఇది చేసాం కాబట్టి నాకేదో మేలు వస్తుంది అని చేయకూడదు. దేవునికి చేసాము కాబట్టి నాకు ఈ కార్యం తీరుతుంది. ఎందుకంటే ఈ లోకం అనేది దేవుడికి ఇష్టం లేదు. ఇది ఈ లోకంలో నువ్వు నివసించాలన్నా, నువ్వు బ్రతకాలి అన్నా, ఈ లోకంలో నీకు రావాల్సిన పనులన్నీ దేవుడు మనకి అందించకపోయినా పర్వాలేదు, కానీ రానున్న లోకంలో నీకు చోటు లేకపోతే చాలా ప్రమాదకరంలో పడమట్టి. ఎందుకంటే ఈ లోకం ఎవరి అధికారంలో ఉంది? ఎవరు సింహాసనం వేసుకొని కూర్చున్నాడు? ఇక్కడ నీకు అన్ని హింసలే, ఇక్కడ నీకు అన్ని బాధలే, ఇక్కడ నీకు అన్ని కష్టాలే. ఆ కష్టాల్లో కూడా ఒక యోబులాగా, ఆ కష్టాల్లో కూడా ఒక యోసేపులాగా నువ్వు నిలబడగలిగితే అప్పుడు ఈ లోకంలో కూడా నీకు ఆధిక్యత, ఘనత ఇచ్చేస్తూ రాబోయే లోకానికి నువ్వు అర్హులుగా దేవుడు నిన్ను నిర్ణయిస్తాడు. అది దేవుడిని ప్రేమించడం అంటే క్రియ ద్వారా ప్రేమించటం, సత్యము ద్వారా ప్రేమించటం, వాక్యం ద్వారా. సత్యం అంటే ఏంటి? వాక్యమే కదా. 66 పుస్తకాలతో కూడుకున్న ఈ వాక్యం. ఎవరు మనం బైబిల్ చదువుతాం చెప్పండి? ఈరోజు వెళ్ళిపోతారు అనుకోండి, బైబిల్ ఎవరు చదువుతారు చెప్పండి? ఒక గంట. దేవుడు ఏం చెబుతున్నాడో, దేవుని మాటలు ఎలా ఉన్నాయో, అసలు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో ఒక గంట వాక్యం చదివే వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు ఉండరు. మనం ఏదో ఆదివారం వచ్చాం కాబట్టి వెళ్ళిపోతాం కాబట్టి సరిపోతుంది. వాక్యం చదివేవాళ్ళు అసలు వాక్యం పట్ల ఆసక్తి ఎవరికి ఉంటుందో చెప్పండి? ఆసక్తి ఉండదు. దేవుని కార్యక్రమాలు ఏమున్నాయో మనం ఆలోచించాం, దేవుని క్రియలు ఏంటి ఉన్నాయో మనం ఆలోచించాం. ఇవన్నీ లేకుండా కూడా మనం దేవుడిని ప్రేమిస్తున్నాము అంటే చెప్తాం, దేవుడు వినడు. కనుక నీ క్రియలు, నీ ఆసక్తి దేని మీద ఆధారపడి ఉంటుందంటే నువ్వు చేసే పనుల మీదనే ఆధారపడి ఉంటుంది. సహజంగా మనకి కొన్ని శోధనలు వస్తుంటాయి, కొన్ని ఏంటంటే నిందలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి. చాలామంది చేసే తప్పు ఏంటంటే నీకు వచ్చిన సమస్యల గురించి ఆలోచిస్తున్నావు కానీ దేవుని గురించి ఆలోచించట్లేదు. ఏమంటే సమస్యలు వచ్చినప్పుడు బైబిల్ చదవలేదు ఎవరైనా? కుటుంబంలో నాకు సమస్య వచ్చిందండి, నేను ప్రశాంతంగా కూర్చొని బైబిల్ చదవగలనా? దేవుని వాక్యం వినగలనా? వినలేనా? చదవగలనా? చదవలేనా? చదవాలి, వినాలి. అప్పుడు దేవుడే నిన్ను పట్టుకుంటాడు. ఈ సూత్రం మీరు పట్టుకోండి, ఈ సూత్రం మీరు పట్టుకోండి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంది, దేవుని పని ఏముంది, వాక్యం ఇప్పుడు చదువుకోవాలి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ సమస్య ద్వారా నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను. దేవుని దగ్గరికి వెళ్ళటం అంటే ఏంటి? ఎక్కడికో 7 వారాలు చర్చి దగ్గరికి వెళ్ళి మొక్కుకొని పూజ చేసుకొని ఏదో కొబ్బరికాయ కొట్టడం అలా కాదు. దేవుని దగ్గరికి వెళ్ళటం అంటే నీ చేతిలో ఉన్న బైబిల్ని పట్టుకొని నీ సమస్యను పెట్టుకొని కూర్చో. దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఆ సమస్యను పరిష్కారం కూడా బైబిల్లో రాసి పెట్టాడు, నువ్వేం చేయాలో కూడా.
కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని దేవుని దగ్గరకు వస్తేనే దేవుడు మనల్ని ప్రేమించినట్లు. మనం కూడా అలా చేస్తేనే దేవుడు కూడా మనల్ని ఎక్కువగా మనకి ఇష్టపడతాడు దేవుడు. అందుకని దేవునికి ముందు చోటు ఇవ్వాలి. ఇశ్రాయేలీలు ఒకరోజు చోటు ఇవ్వలేదు. రోమపత్రిక చదవండి ఒకసారి. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చోటు ఇటువంటి ఏంటి? చోటు ఇటువంటి ఇక్కడ చోటు గురించి ఆలోచించకూడదు. చర్చిలో చోటు ఉందా? ఏమంటే చర్చికి రావటమే మనం ఎక్కువ. వచ్చిన తర్వాత వింటాం, విని వాటి ప్రకారం జీవిస్తాం. ఆ రెఫరెన్స్లు ఏంటివి, నాకు ఏమన్నా సంబంధించిన వాటి ప్రకారంగా జీవించగలనా? ఎందుకు చెబుతున్నారు? ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు మళ్ళీ ఇక్కడికి రావటం ఎందుకు? చెప్పిన మాటల ప్రకారంగా మన బ్రతుకులు మార్చకపోతే ఇక్కడికి రావటం ఎందుకు? నా బ్రతుకు మార్చకపోతే ఇంకా దేవుడు ఎందుకు? ఎలా ఎవరు కూర్చుంటారు? ఇవాళ కంకణం కట్టుకుని ఎవరు కూర్చోరు. కనుక ఇది చాలా చిన్న సమస్యగా మనకి మిగిలిపోయి. ఎందుకంటే ముందు చోటు ఇవ్వాలి, దేవునికి చోటు ఇవ్వాలి. ఎందుకంటే ఆ చోటులో కూడా వచ్చేస్తాడు దేవుడు. ఏంటి చిన్న చోటు మనం ఇచ్చామనుకో, ఇంకొకళ్ళు వచ్చారనుకోండి, ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇంకొక 2 కుటుంబాలు వచ్చాయనుకోండి, మనం ఏం చేస్తాం? 2 సార్ కూర్చోండి అంటాం, 2 అన్న కూర్చొని అంటాం. అంటే చోటు ఇస్తే వాళ్ళు లోపలికి వస్తారు. చోటు లేకపోతే ఏం చేస్తారు? బయటే ఉండిపోతారు కదా. ఇశ్రాయేలీలు కూడా దేవునికి చోటు లేదు వాళ్ళ హృదయంలో. 28వ వచనం చూస్తారా? మరియు వారు మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేదు. నీకు హృదయంలోనంతా ఎక్కడెక్కడో లోకమన్నీ పెట్టుకున్నావు. దేవుడు వస్తాడు, దేవుడు ఆహ్వానించాలి, దేవుడిని నా దగ్గరికి రప్పించుకోవాలా, ఆ దేవుడే కార్యం చేయాలి, నా వల్ల కావటం లేదని దేవుడికి నువ్వు చోటిస్తే, దేవునికి చోటేటమంటే దేవుడిని నువ్వు ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తే, ఆ లేఖనాలను నువ్వు పరిశోధించుకుంటే నీ సమస్యలోనికి దేవుడు ఎంటర్ అయిపోతాడు. నువ్వు అక్కడ ఇరుకుగా ఉంది కదా, నీ హృదయం అంతా ఇరుకుగా ఉంది కదా. అసలు 2 సార్లు ఆహ్వానించడానికి మనసు లేదనుకోండి, 2 సార్లు ఆహ్వానించడానికి మనసు లేదనుకోండి, దేవుడు ఎలా వస్తాడు? అంటే పిలవని పెళ్ళికే మనం వెళ్తామా? పిలవలేదు కదా, పిలవలేనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి అంటాం. మనకే లేనప్పుడు దేవుడు ఎలాగొస్తాడు? అందుకే పోయినసారి మీకు ఒక వచనం చూపించాను, యాకోబు రాసిన పత్రిక. దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అన్నాను. కనుక మనకున్నవి చాలా చిన్నవి, కానీ ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి పట్టుకుంటే, సంఘం సహకరిస్తే, సంఘంలో ప్రార్థన చేసుకుంటే మనకున్నవన్నీ తొలగిపోతాయి అనేదే దేవుని యొక్క మతం. ప్రేమించటం అంటే ఎలాగో అంటే, ఇప్పుడు కింద చదవండి. అలా ప్రేమించలేదు అనుకోండి, అలా నువ్వు చోటు ఇవ్వలేదనుకోండి, నాకు చోటు ఇవ్వలేని ఈ స్థలం ఎందుకు, నాకు చోటు ఇవ్వలేని ఈ స్థలం ఎందుకు అని చెప్పి ఇశ్రాయేలీయుల గురించి ఏమంటున్నాడు? కింద చదవండి, అదే 28వ వచనం కింద. చేయరాని కార్యములు చేయుటకు. ఆ దేవుడే, చోటు ఇయ్యని దేవుడే నీ మనసును దేనికి అప్పగించాడు అంటే భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. ఆయనే, ఎవరో కాదు. నాకు అపవాది వచ్చింది, నాకు అపవాది పట్టుకుంది, నేను చేయలేకపోతున్నాను, నేను ఆత్మీయంగా జీవించలేకపోతున్నాను, నేను ఈ సమస్యలో ఉన్నాను అని చెప్పుకుంటావే కానీ దేవుడే అప్పగించాడు అంటే దేవునికి నువ్వు చోటు ఇవ్వలేదు. దేవుని క్రియలకు నీకు ఆసక్తి లేక, నీకు ఆసక్తి లేదు కాబట్టి ఆ భ్రష్ట మనస్సును దేవుడే నీకు అప్పగిస్తాడు. ఇక ఆ భ్రష్ట మనసుకు ఇస్తే ఒక అబద్ధంతో 100 అబద్ధాలు తయారవుతాయి. అర్థమైంది మీకు? భ్రష్ట మనసు మీలో ఉందంటే, మనలో ఉందంటే, ఒక అబద్ధంతో ప్రారంభమై కొన్ని 100,000 అబద్ధాలతో ముగిస్తుంది ఆ భ్రష్ట మనసుకి మనలో నుంచి వెళ్ళాలి అంటే. అందుకే మీరు చోటు ఇవ్వాలంటే ఈ వాక్యాన్ని మీ హృదయంలోనికి చిన్నగా తీసుకువెళ్ళే ప్రయత్నం మీరు చేయాలి. ఆ మాటల ప్రకారంగా మీరు జీవించటం అనేది నేర్చుకోవాలి. ప్రేమించడం అంటే యోహాను గారు చెప్తున్నాడు పేతురు గారికి, యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు అక్కడ చెప్పడం జరిగింది. యోహాను సువార్త 21వ అధ్యాయం 15-16 వచనాల్లో, యోహాను సువార్త 21వ అధ్యాయం 15-16. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి,
యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎక్కువగా ప్రేమించున్నావు. ప్రేమించటం, ఎక్కువగా ప్రేమించటం. ఏమండి? ప్రేమించటం, ఎక్కువగా ప్రేమించటం అని అడగగా అతడు, అవును ప్రభువా అని, నేను నిన్ను ప్రేమించుచున్నానని నువ్వే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను పిల్లలను మేపమని అతనితో చెప్పాను. అండి, యేసు నా గొర్రె పిల్లలను మేపు అంటే ఎక్కువగా ప్రేమించిన వాళ్ళకి ఏం చేస్తాడు అంటే బాధ్యతలు అప్పగిస్తాడు. మీకు అర్థమైందా? ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నారు అనుకోండి, ప్రేమిస్తున్నావు కానీ నన్ను, ఈ పనిని నువ్వు చెయ్యని, ఈ పనిని నీకు అప్పగిస్తాడు. ఎక్కువగా దేవుడిని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు దేవుని పనిలోకి వస్తారు. వచ్చేటట్లు ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. నాయన, నీకు ఈ కార్యక్రమం, నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు చేయగలిగిన కార్యక్రమం ఇది, నీ వల్ల ఇది అవుతుంది, దీన్ని నువ్వు చెయ్యి. పేతురు, నువ్వేం చేస్తావంటే, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ వాక్యం లేక ఎటు పడితే అటు తిరుగుతున్నారు, వాళ్ళని నువ్వు మేపాలి, వాక్యంతో వాళ్ళను పోషించాలి. అంటే దేవుని పిల్లలను కాయటంలో ఎక్కువగా ప్రేమ. అంటే పాపుల పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుసా దేవునికి? అంటే వాళ్ళు నశించిపోతున్నారు కాబట్టి వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళని కాపాడాలి అనే బాధ్యతను కాపర్ల మీద పెట్టాడు. ఇంకా 16వ వచనం చూడండి. గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావని రెండవసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడోసారి ఇంకేమన్నాడు? ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావని అని అడిగాను. నన్ను ప్రేమించున్నానని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఏమైపడు? వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అయితే యేసు, నా గొర్రెలను మేపుము అన్నాడు. గొర్రెలను మేపటం అంటే నువ్వు ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తున్నావో, దేవుణ్ణి ఎక్కువగా నువ్వు ప్రేమించగలిగితే నీకు ఒక బాధ్యతను అనేది దేవుడు అప్పగిస్తాడు. ఫస్ట్ అది ఏ బాధ్యత అయినా సంఘంలో. కనుక మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామంటే దేవుడు అంతగా ఆ కొలతతోనే మనకు పనులు ఇస్తాడు. సంఘం ద్వారా ఏ క్రియలు అయితే చేస్తున్నావో, ఎలాగైతే ఆయన ప్రేమిస్తున్నావో అంతే కొలతతో ఆయన దీవెనలు కూడా, ఆయన ఆశీర్వాదాలు కూడా సంఘం పైన ఉంటాయి. కనుక సంఘం ఎప్పుడు కూడా మృతం కాకూడదు. ఏదో ఒక క్రియ, మనకి ఈ కష్టాల్లోనే, ఈ సమస్యల్లోనే ఏదో ఒక క్రియను మనం ఏర్పాటు చేయగలిగితే దేవుడు ఎంత మెచ్చుకుంటాడు అంటే చాలా మెచ్చుకుంటాడు. ఎందుకంటే నాకున్న పరిస్థితుల్లోనే దేవుడు నా కొరకు ఎంత నిర్ణయం తీసుకున్నాడు అంటే, ఈ కార్యక్రమం చేపట్టారు అంటే దానిని ఎలాగైనా నెరవేర్చాలి అని దేవుని చేతుల్లో పెట్టడమే మన యొక్క బాధ్యత. కనుక ఈరోజు ఈ భూమి మీద ఏదో మేలుల కొరకు, బయట సంఘాలలో ఉన్నట్లుగా ఏదో మేలు కొరకు, ఏదో దేవుడిని నమ్ముకుంటే పిల్లలు పుడతారేనో, దేవుడిని నమ్ముకుంటే ఇల్లు కట్టిస్తారేనో, ఇలాంటివి చెప్పుకోకుండా మనకు దాచబడిన మేలు ఏంటో చెప్తున్నాడు. మనకు దాచబడిన మేలు ఈ భూమి మీద ఏమంటే 2 సెంట్లు లేదా 3 సెంట్లు లేదా 1 ఎకరం పొలం ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు ఈ భూమి మీద. అంటే ధనికులు గొప్పవాళ్ళు. వాళ్ళ మాట వినాలి, వాళ్ళ మాట శాసనంగా ఉంటారు. వాళ్ళు దర్జాగా తిరగడానికి, అఫీషియల్గా తిరగడానికి ఇష్టపడుతూ ఉంటారు, అంతే కదా. కనుక ఈ భూమి మీద వాటి గురించి దేవుడు ఎప్పుడు ఆలోచించడు. ఈ భూమి మీద గురించి అనిల్ అంబానీ ఉన్నాడండి. అనిల్ అంబానీ ఎన్నో 100 కోట్లకి అధిపతి. చనిపోతే పరలోకంలో స్థలం ఉంటుందా ఆయనకి? పరలోకంలో స్థలం ఉంటుందా? ఎందుకు ఉండదు? అక్కడ కొనుక్కోలేరు ఆయన. మరి ఎవరికి ఉంటుంది ఆ మేలు? అంటే నిరుపేదలైన మనమే, దేవుడి నమ్మిన మనమే అక్కడ స్థలం కొనాలనే ప్లాన్ దేవుడు ఈ భూమి మీద మనకి ఇచ్చాడు. ఆయన చనిపోతే దహనం చేస్తారు, అయిపోతుంది. కానీ నీ కొరకు తరతరాలు యుగయుగాలు నివసించటానికి ఆ పరలోకములో గొప్ప స్థలాన్ని నీకు సిద్ధపాటు చేశాడు. మనకంటే ముందు వెళ్ళాడు యేసుక్రీస్తు వారు. కన్స్ట్రక్షన్ అక్కడ జరుగుతుంది. కానీ నీ గురించి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నా గురించి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది దక్కించుకునే భాగ్యం మనకి ఉండాలి.
ఎందుకంటే ఇస్కరియోతు యోధకు కూడా అక్కడ స్థలం ఉంది, కానీ తనకు పోవుటకు దేవుడు ఏం చేశాడంటే ఆ ఉద్యోగం నుంచి తీశాడు. అందుకే తనను త్రోవలోనికి వెళ్ళిపోయి అంటాడు అపోస్తల కార్యాలు అంటాడు 1వ అధ్యాయం చివరి వచనాల్లో, తన త్రోవకు పోవుటకు ఇస్కరియోతు యోధాను తప్పిపోయాడు అంటాడు. అంటే ఆయనకు కూడా సిద్ధం చేస్తుంది, కానీ ఆయన దానిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కూడా ఆ మేలును మనం పోగొట్టుకునే వాళ్ళగా ఉండకుండా అక్కడ ఆ స్థలాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలి. అంటే ఇక్కడ ఈ నరసరావుపేటలో సెంటు స్థలం ఎంతండి? ఒక 10 లక్షలు. అదే గ్రామాల్లోకి వెళ్ళామంటే సెంటు స్థలం ఎంత? ₹1,00,000 ఉంటాయి. ఇక్కడ 10 లక్షలు ఉంటాయి. హైదరాబాద్లో ₹1,00,00,000 ఉంటాయి. ఈ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఏమండి ఇలాంటి పట్టణాల్లో కూడా 1,00,00,000, 2,00,00,000 స్థలాలు ఉంటాయి. అదే ఢిల్లీలో ఎంత? కోట్ల స్థలాలు ఉంటాయి. ఇకపోతే అమెరికాలో ఎంత ఉంటుంది స్థలం? ఒక స్థలం రేటు ఎంత? కొన్ని డాలర్లుగా ఉంటుంది కదా. డబ్బున్న వాళ్ళు ఎక్కడైనా కొంటారు. అంటే ఆయా పట్టణాల గురించి, ఆయా గ్రామాల గురించి, వాళ్ళ స్థాయిని గురించి, వాళ్ళకున్న ధనాన్ని గురించి. ఇక్కడ మనం పేదవాళ్ళం అనుకోండి, పల్లెటూరులో ఏదో 2 సెంట్లు 2 లక్షలు ఇచ్చి కొనుక్కుంటాం. అదే కొద్ది ధనికులు అనుకో పట్టణాల్లో కొంత డబ్బులు కోట్లు ఇచ్చి కొనుక్కుంటారు కావచ్చు. కానీ పరలోకంలో స్థలం దక్కాలి అంటే ఎంత ఖర్చు పెట్టాలి? పరలోకంలో స్థలం కావాలి అంటే అమెరికా కంటే గొప్పదే పరలోకం, గొప్పది కదా. మరి అక్కడ స్థలం కొనాలంటే అసలు నీ ప్రపోజ్ ఏంటి? నువ్వు కట్టాలన్న ఆలోచనలో ఉండవా? అక్కడ సంపాదించుకోవాలన్న ఆలోచనలో ఉండవా? అక్కడ నివసించాలన్న ఆలోచనలో ఉండవా? అక్కడ ఏమేమి ఉంటాయో ఆలోచిస్తున్నావా? ఇక్కడ వెంచర్స్ చేస్తారండి, ములకలూరుకి వెళ్ళి వెంచర్ చేస్తే ముందు వెళ్తాం. కొనేవాళ్ళు ఏం అడుగుతారు? వాటర్ ఫెసిలిటీసు, కరెంటు, ఏమండి అక్కడ రోడ్లు, ఇవన్నీ చూసుకొని కదా అక్కడ కొనేది. అక్కడికి వెళ్ళి ముందు వెరిఫికేషన్ చేసేసి ఇది ఉండటానికి అనుకూలంగా ఉందా లేదా, కుటుంబాలు అలాంటి వాళ్ళు, ఆ సెక్యూరిటీ ఏంటి, చుట్టుపక్కల ప్రహరీ ఏంటి, ఇవన్నీ ఆలోచించుంటుకొని కానీ ఆ వెంచర్లో ఒకటి కొనడానికి ఇష్టపడం. అసలు నువ్వు అక్కడ పరలోకంలో స్థలం నాకు సిద్ధపడి ఉన్నదని తెలుసా నీకు? ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఆ స్థలం కొరకు నేను ఏం ప్రయాసపడాలి ఈ భూమి మీద? అక్కడ స్పెషాలిటీస్ ఏంటి? అక్కడ ఎవరుంటారు? ఏమండి అక్కడ నా ఇంటి పక్కన ఎవరుంటారు? అసలు నాకు ఆ స్థలం సిద్ధపరిచి ఉంది. ఆ స్థలాన్ని నేను పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అనేది భూమి మీద నీకు ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకుండా రాదు, అది అసలు తెలియకుండా అది రాదు. పోనీ సింపుల్గా మీరు అనుకున్నట్లు వాక్యం తెలియని వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, ఏమంటే చనిపోతే రేపటికి 2, ఈ భూమి మీద ఏదో 2 సెంట్లు ఉన్నాయి, బ్రతుకుతున్నాము, చనిపోతే 2, ఇక తర్వాత సంగతి తర్వాత అనుకొని మనం చనిపోయాం అనుకో, అప్పుడు తెలుస్తుంది నీకు అసలు దేవుని యొక్క ఆలోచనలు ఏంటో, సేవకులు చెప్పిన మాటలేంటో, బైబిల్ చెప్పిన మాటలేంటో అప్పుడు తెలుస్తుంది. ఏంటి ఎంతగా అవివేకంగా నేను ప్రవర్తించానేంటి? ఇది చిన్న ఒక దేవుని దృష్టిలో ఏంటంటే ఒక రోజు గడిచినట్లుగా ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలము ఒక 60-70 సంవత్సరాలు ఒక రోజు గడిచినట్లు నీకు దేవునిలో. కానీ అది దేవుని దగ్గర ఉన్నది యుగయుగాలు. దానికి అంతమే లేదు, ఆ పట్టణానికి అంతము లేదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాల్లో మీరు చూస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడైనా మీ మనోనేత్రాలు వెలిగింపబడితే మనం దేని కొరకు ప్రయాసపడాలో, దేవుని కొరకు హెచ్చించాలో ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది. ఏమంటున్నాడు అక్కడ 4వ అధ్యాయం 17వ వచనం 18వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక. దృశ్యమైనవి ఏంటి? ఎవరు వీళ్ళు? అపోస్తులు కదా. మేము దృశ్యమైన వాటిని చూడక. దృశ్యమైనవి ఎక్కడున్నాయి? ఈ భూమి మీదే ఉన్నాయి, కనపడేవి ఈ భూమి మీదనే ఉన్నాయి, కానీ వాటికి వెళ్ళి చూడట్లేదంట. ఎవరు వీళ్ళు? అపోస్తులు, దేవునికి శిష్యులు, దేవుని ప్రేమించిన వాళ్ళు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి. అదృశ్యమైనవి ఏంటివి?
అదృశ్యమైన వాటిని నిదానించ బాగా అదృశ్యమైన అంటే పరలోకం కనపడదు, కానీ ఊహించుకుంటున్నాడు. కొంత లవర్స్ ఏం చేస్తారని ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చూపులకు అయిపోయాయి, ఇక పెళ్లి సిద్ధమైపోయింది, ఇక ఊహించుకుంటూ ఉంటాడు భర్త. ఆ భార్యతో ఎలా ఉండాలి, ఏం ప్లాన్ చేసుకోవాలి, పిల్లల్ని ఎలా కనాలి అంటే మెమరీస్ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, కనపడదు కానీ ఊహల్లోనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అదృశ్యమైన వాటిని గురించి. పరలోకం కనపడదు, దేవుడు కనపడదు, అక్కడ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు కనపడదు, అసలు అది చూడాలి నేను వెళ్ళి. కనుక ఇవి దృశ్యమైన, ఇవి కాదు, ఈ లోకం కాదు. ఇవి ఇళ్ళు, బంగ్లాలు, చెట్లు, పొలాలు, కొండలు ఇవి కాదు నాకు కావాల్సింది. అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక. అద్దుగో చెప్పండి. ఇప్పుడు మనం 60-70 సంవత్సరాలు ఉన్నా కానీ ఏమంటున్నాడు ఇక్కడ? క్షణమాత్రమే. ఎంత ఈజీగా మనం బ్రతుకుతున్నాం, ఎంత కష్టపడి మనం 10 ఇంకా లేకపోతే 20 ఒక్కొక్కడికి ఒక్కొక్క వయసు ప్రమాణంగా చేయబడింది. కనుక ఒక్క క్షణంలోనే ఏమంటున్నాడు చదవ మళ్ళీ, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. 18 చదవండి. ఎలా అనగా దృశ్యమైనవి అంటే ఈ భూమి మీద కనిపిస్తున్నవన్నీ మనకు కనిపిస్తున్నాయి. దృశ్యమైనవి, మన పొలం కనిపిస్తుంది, మన ఇల్లు కనిపిస్తుంది, మన కోటలు కనిపిస్తున్నాయి, మన పట్టణాలు కనిపిస్తున్నాయి, మన ఈ లోకంలో కనిపించినవన్నీ పట్టణాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏమిటి? అనిత్యములు. అంటే ఏంటి? నిత్యము కానిది, శాశ్వతము కానిది, మనతో రానివి అనిత్యములు అంటే. అనిత్యములు అంటే ఏంటి? శాశ్వతము కానిది, నాశనమయ్యేవి, ఇవన్నీ కూడా మనతో రానివి, ఇవి అనిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు అంటున్నారు. అదృశ్యమైనవి ఏంటివి? పరలోకం, దేవుడు, ఏమండి, ఇవన్నీ నరకం, ఇవన్నీ కనపడట్లేదు కదా, అవి నిత్యములు అంటాడు. అవే నివసిస్తాయి, ఇవన్నీ పోతాయి, నశించిపోతాయి. అందుకని దేవుడు ఏమన్నాడు అంటే, అసలు ఇక్కడ కాదు మీకు మేలు, ఇక్కడ మీకు ఎన్ని మేలులు ఇచ్చాడు అంటే, వర్షాన్ని ఇచ్చాను, అంటే సూర్యుని ఇచ్చాను, భూమిని ఇచ్చాను, ఇవన్నీ మీకు మేలులే, ఇవి అనిపించండి. కానీ ఆ మేలు కావాలి అంటే ఈ భూమి మీద నేను పెట్టిన ఇవన్నీ అనుభవిస్తూ నా కొరకు ఈ భూమి మీద నువ్వు బ్రతికితే ఆ మేలు నువ్వు పొందుకుంటావు, లేకుంటే నీకు ఆ మేలు దొరకదు. మనం ఏం చేసాం? దేవుడిచ్చిన ఈ మేలులన్నీ, ఈ భూ సంబంధమైన మేలులన్నీ ఇప్పుడు నీతిమంతుడికి ఇచ్చాడు, అనీతిమంతులకి ఇచ్చాడు. ఎవరైతే తన్ను ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని క్రియలు చేస్తారో, వాక్య సంబంధమైన ఆయనతో కనెక్ట్ కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు ప్రత్యేకించి అందరికీ ఇవ్వలేదు కదా. ఈ భూమి మీద నీతిమంతులకి అనీతిమంతులకి మేలులు ఇచ్చినా రాబోయే లోకంలో మటుకి తన్ను ప్రేమించిన వారికే ఇచ్చాడు. అర్థమైందా మీకు? తనను ఎవరైతే ప్రేమించారో వాళ్ళకే ఆ లోకం గురించే మనం ఈ భూమి మీద మనం ప్రయాసపడాలి. అందుకే ఈ భూమి మీద అన్నీ అనిత్యములు అని చెప్పి దేవుడు ఈ భూమి మీద ఉన్న వాటిని ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాల, ఎక్కువ అవసరత మనకు చూపించాల. అందుకే మీరు ఎప్పుడు కూడా పై వాటినే మీరు చూడండి అన్నాడు, పై వాటి మీదనే మీరు ఆధారపడండి అన్నాడు, పై వాటిని గురించే మీరు ఆలోచించండి అన్నాడు. కనుక పరలోకంలో గురించి చాలా మీకు అర్థమవ్వాలి. ఇంకా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం మన కొరకు ఏం చేస్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళి 14వ అధ్యాయం 2వ వచనం ఫస్ట్ నుంచి చదువుదాం. మీ హృదయముల కఠిన పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. విశ్వాసం ఉంచు అంటే దేవుని యందు విశ్వాసం ఉందా? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్మటమే కదా విశ్వాసం. ఉన్నాడన్న ఆయన పనిని చేయటం, ఆయన మాట వినటం విశ్వాసం అంటే. ఆయన మాట మనం వినటమే విశ్వాసం. ఆయన మాట మనం వినలేదనుకో అవిశ్వాసం, అంతే కదా. ఈ చిన్నవి మీరు ఆలోచించుకుంటే మీకే అర్థమైపోతాయి. ఇవన్నీ పెద్ద పెద్ద పాఠాలేం చెప్పనవసరంలా. విశ్వాసం అంటే ఆయన మాట వింటున్నామో లేదా, వినటం లేదంటే అవిశ్వాసం. అవిశ్వాసులకు అక్కడ చోటు
లేదు. మాట వింటున్నాము అంటే ఆయన ప్రేమించిన వాళ్ళు, ఆయనకు లోబడిన వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమిటి? మనకు స్థలాన్ని సిద్ధపాటు చేయటానికి అక్కడికి వెళ్ళాడు. దేవుణ్ణి ప్రేమించిన ప్రతి ఒక్కరికి అక్కడ మేలు జరుగుతుంది. పోనీ అండి అక్కడ మేలు జరుగుతుందంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతుంది ఏంటో అనేది ప్రకటన గ్రంథంలో రాశాడు. పరలోకం అసలు ఎలాగుంటుంది, అసలు ఎలా ఆలోచించుకోవాలి, మనకి అక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ఈ లోకంలో ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, అంతే కదండి. ఈ లోకంలో ఏముంటుంది? ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది. ఏమండి, సాయంత్రానికి మనం భోజనం చేయాలి, వండుకొని తినాలి, ఎంతో కష్టపడాలి, పని చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉంటాయి. ఇంకేమంటున్నాడు? ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి అన్నాడు. గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్ద వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అంటున్నాడు. అంటే ఈ అదృష్టం ఈ భూమి మీద ఉన్న ఏ ధనికులకు ఉంటుంది చెప్పండి? అనిల్ అంబానీకి ఉంటుందా? అసలు ఇవన్నీ పరలోకంలో మన గురించి అక్కడ ఫ్లాట్స్ వేయబడి అని చెప్పి తెలుసా వాళ్ళకు? అసలు బైబిల్ గురించి తెలుసా? అంటే వాళ్ళని ఈ లోకం గొప్ప చేసింది. ఏమండి, నిరుపేదలే ఎవరైనా మరణం వస్తుంది కదా, మరణం తర్వాత అయిపోతుంది జీవితం అనుకుంటున్నారు. మరణం తర్వాత మరో బ్రతుకుంది. ఆ బ్రతుకు నిత్యము దేవునితో ఉండటమే. అక్షయతను ధరించుకుంటుంది. అంటే మనం ఆత్మరూపంగా మారి దేవునితో సదాకాలం ఉండాలి అంటే ఈ భూమి మీద తన కొరకు మనం కష్టపడి పని చేయాలి. అది దేంతో? నోటితోనూ నాలుకతోనూ కాక అన్నాడు, క్రియతోనూ సత్యముతోనూ. మాటలు ఏముందో మనం బాగా చెప్తాం, క్రియ దగ్గరికి వచ్చేసరికి మనం వెనకబడిపోతాం. అందుకని వాక్యం చదవమన్నాడు ఏంటంటే వాక్యం తెలిసి ఉండాలి. ఇది వాక్యకు సంబంధమైనదా, లేఖనాలకు అనుగుణంగా ఉన్నదా, లేఖనం అంగీకరించిందా, ఇది తెలుసుకోకపోతే ఎలా నువ్వు? అంతే కదా. ఇప్పుడు నిన్ను ఒక ప్రశ్న వేసారు అనుకోండి, లోకస్తులు ఏదో ఒక డినామినేషన్ వాళ్ళు లేదా సంఘం వాళ్ళు, నువ్వు చెప్పగలిగి ఉండాలి కదా. చెప్పగలిగి ఉంటేనే నువ్వు లేఖనాల ప్రకారంగా నడుచుకుంటున్నావు. లేఖనముల యందు నీకు నిత్య జీవం ఉంది. ఆ లేఖనాన్ని బట్టి నువ్వు ఓర్చుకున్నా, ఆ లేఖనాన్ని బట్టి నువ్వు ప్రయాసపడినా, ఆ లేఖనాన్ని బట్టి నువ్వు అంగీకరించిన దేవుని ప్రేమించినట్లు వాక్యాన్ని నువ్వు ప్రేమించగలిగితే, ఆ వాక్యమే మన హృదయంలో లేదనుకోండి, మనం ఎక్కడ దేవుని ప్రేమించినట్లు చెప్పండి? ఎందుకంటే దేవునికి చోటు లేదు కదా. దేవునికి చోటిస్తే నీ ఆలోచనలు వేరు, నీ పద్ధతులు వేరు, ఏమండి, నీ క్రియలు వేరు, నీ జ్ఞానం వేరు. వాటి ప్రకారంగా మనం చేయొచ్చు. వాటి ప్రకారంగా మనం చేయకపోతే మనం దేవుడు చేసిన మేలులు మనం పొందుకోలేము. దేవుడు మన కొరకు దాచిపెట్టిన ఆ మేలులు పొందుకోవాలి అంటే ఈ భూమి మీద మనం కొద్దిగా ప్రయాసపడి దేవుని కొరకు ఉన్నతంగా చేయాలి. అందుకే లాస్ట్గా మాట చూసి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చూడండి. 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అన్నాడు. మీ ప్రయాస దేని కొరకు ప్రయాసపడుతున్నావు? బిడ్డల కొరకు ప్రయాసపడుతున్నావా? భర్త కొరకు ప్రయాసపడుతున్నావా? అంటే లోకం కొరకు ప్రయాసపడుతున్నావా?
ఏమంటే బంధువుల కొరకు ప్రయాసపడుతున్నావా? దేని కొరకు ప్రయాస అనేది? అవన్నీ వ్యర్థం అంటున్నాడు, అవన్నీ వ్యర్థం అంటున్నాడు. అలాగని పిల్లల్ని పోషించుకోకూడదా? అలాగని కుటుంబాన్ని పోషించుకోకూడదా? కుటుంబం గురించి పనులు చేసుకోకూడదా అని ఇక్కడ ఏం చెప్పలా. ముందు ప్రియారిటీ, ముందు ప్రాధాన్యతను ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఆ దేవునికై పడిన నీ ప్రయాస అది వ్యర్థం కాదు, అది వ్యర్థం కాదు. వ్యర్థమయ్యే వాటి గురించి ప్రాకులాడుతున్నావు, వ్యర్థం కాని దాని గురించి పక్కన పెట్టావు. మీకు అర్థమైందా? వ్యర్థమయ్యే వాటిని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు, నీ బ్రతుకు కాలం అంతా వ్యర్థమైన వాటిని గురించి నువ్వు ప్రయాసపడుతున్నావు. ఏదైతే వ్యర్థం కాదో, ప్రభువునందు చేయాల్సిన పని వ్యర్థం కాదో దానిని పక్కన పెట్టేశావు. దానిని పక్కన పెట్టి ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను, అంటే ప్రభువునందు మీకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని చేయటంలో మీరు స్థిరత్వం కలిగి ఉండాలి. స్థిరత్వం అంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఏదో అలగోలగా స్థిరత్వం లేని వాళ్ళని ఏమంటారు? అస్థిరులు అంటారు. ఒకరోజు ఎక్కడ, ఒకరోజు అక్కడ, ఒకరోజు ఈ మాట, ఒకరోజు ఆ మాట, అంతే కదా. ఒక ఆదివారం వస్తే ఇంకొక ఆదివారం, అంటే స్థిరత్వము లేని వాళ్ళు. అంటే దేవుని కొరకు కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. మనలో లేనిదేంటి? మనలో లేనిదేంటి? ఆసక్తి. ఏ శక్తి? ఆసక్తి. ఆసక్తి నీలో ఉంటే అన్ని స్థిరంగా ఉంటాయి. అన్ని ఏది వచ్చినా నువ్వు కదలైన వారిలానే ఉండవు. ఎందుకంటే నేను ప్రయాసపడుతుంది దేవుని కొరకు, నేను ప్రయాసపడుతుంది నా గురించి కాదు దేవుని గురించి అన్న నమ్మకం నీకు, విశ్వాసం నీకు ఉంటుంది. అప్పుడు నువ్వు దేవుడిని ప్రేమించినట్లు, అప్పుడు నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నట్లయితే, అప్పుడు నువ్వు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే పరలోకంలో నీకు మేలు జరుగుతుంది. ఇప్పుడు పరలోకంలో మన గురించి ఎలా రాయబడ్డాయో, ఏముండియో ఏంటియో మనకెలా తెలుసా? అందుకే ఇప్పుడు మొదట రాసిన వచనంలో మనం చూస్తే 2వ అధ్యాయం 9వ వచనం ఇప్పుడు చూసి ముగిస్తాను. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి, నిన్ను ప్రేమించాడండి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను ప్రేమించాడు. ప్రేమించిన నీకు అవి సిద్ధపరిచాడు. అవేంటి? కంటికి కనబడలా. ఈ లోకంలో అనుకుంటున్నారు, ఈ లోకంలో ఏ మేలు జరుగుతున్నారు, అవి కంటికి కనబడలా, చెవికి వినబడలా. అక్కడ ఏమేమి మాటలు మాట్లాడుతున్నారో పరలోకంలో మనకి వినపడ్డాయా? అక్కడ ఏమేమి మాటలు ఎట్లా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మనకి వినపడ్డాయా? చూడండి, కంటికి కనబడలేదు, మనం అవి అదృశ్యమైన వాటిని కాబట్టి అవి మనం చూడలేము. కానీ అక్కడ స్థలం అయితే సిద్ధపడుతున్నది. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదు. అసలు మనుష్యుల హృదయంలో అసలు అక్కడ ఎలా కడుతున్నారు, ఎలా ఆ పట్టణంలో మనకి స్థలం ఉంది అని ఆలోచించడానికే మన హృదయము ఏమైంది? గోచారం కాలంటే ఆలోచించడానికే వీల్లేదు. దాన్ని వివరించడానికి మనకి ఆ శక్తి సరిపోదు. గోచారం కాలేదంటే దానిని మనం వివరించలేము. కనుక దాచబడిన మేలులు అంటే పరలోకంలో మనకి స్థలాలు దాచబట్టబడినాయి. ఆ దాచబడిన ఆ మేలులు పొందుకోకపోతే మనం ఈ జీవితకాలంలో చేసినవన్నీ ప్రయాస వ్యర్థమవుతుంది. మరలా మనకి ఎక్కడికి? నరకానికి దారితీసే భ్రష్ట మనసు మనకి దేవుడు అప్పగించేస్తాడు. అప్పగించప్పుడు మనం ఆ భ్రష్ట మనసులో ఉన్నప్పుడు అపవాది చేతిలోకి మనం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ మాటలన్నీ మీ హృదయంలో ఉంచుకొని దేవుని కొరకు దాచిబడిన మేలులు పొందుకొని దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు కలిగి జీవించాలని ప్రేమపూర్వకం మనం చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు గడిచిన కాలం అంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమకరంగా తండ్రి ఈ ప్రభు దినమున ఆరాధించడానికి అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. పరసంబంధమైన దీవెనలు వారికి అనుగ్రహించండి. మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా, మీ కొరకు ఉన్నతమైన ఆలోచన కలిగే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. సంఘం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని మీరు తోడుగా ఉంటూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మా ముందు
మీ గొప్పతనాన్ని ఈ భూమి మీద ఎలా చాటించాలో తండ్రి, మీ పిల్లలు పడుతున్న ప్రయాస ఏంటో చూపించటానికి తండ్రి ఒక పాట మీ ఆలోచనల ప్రకారంగా ఆ పాట సిద్ధం చేశాను, సంఘానికి తెలియపరిచాను నాయన. ఈ విషయంలో తండ్రి మీ కాపుదల భద్రతను, మీ తోడును, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి వారి అవసరతలను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏవైతే అక్కర్లు ఉన్నాయో అవన్నీ కూడా మీ చిత్తానుసారంగా ఉంటే సఫలీకృతం చేయమని వేడుకుంటున్నాం. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ అనారోగ్యం నుంచి స్వస్థపరిచి తండ్రి ఆరోగ్యవంతులుగా మీ పనిలో ఉండడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. ఇంకనూ తండ్రి కుటుంబంలో ఎవరైతే ఏ సమస్యల్లో ఉన్నారో తండ్రి మీరే మీ వాక్యం ద్వారా మాట్లాడండి, మీరే శుద్ధి చేయండి, మీరే పరిష్కారం చేయమని వేడుకుంటున్నాం. చేస్తున్న ప్రతి పని విషయంలో మీ కాపుదల భద్రతను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సంఘానికి సహకారిగా ఉంటున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి మరి ఇంకనూ అనేక కార్యక్రమాలు చేయటానికి తండ్రి మరి వాతావరణాన్ని అనుకూలత లేదు కాబట్టి ఈ చిన్న కార్యక్రమాన్ని చేపట్టాం నాయన. ఆర్థికంగా చాలా అవస్థలో ఉంది. ఆ విషయాన్ని మీకు అప్పగిస్తూ మా ప్రాణప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకును సకల పరిశుద్ధులను తోడయుండి నడిపించును గాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.